దోసలు ఏంటి ఇన్ని రకాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మినపట్టు, పెసరట్టు, అలాగే రాగి దోస, జొన్న దోస, సజ్జ దోస, మల్టీగ్రెయిన్ దోస, మిల్లెట్స్ దోస, ఇంకా సగ్గుబియ్యం దోస, అటుకుల దోస. అమ్మ ఇంకా నా వల్ల కాదు, నేను అలసిపోయాను. కానీ ఆ దోశలతో పాటు మనకి టమాటా దోశ కూడా వచ్చేసిందనమాట. ఈ పిండి ఏంటంటే అసలు మినపగుళ్ళే లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకునే టమాటా దోశ. హ్యాపీగా వెంటనే ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి మనం దోశ వేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు హడావుడి పడకుండా చేసేయచ్చు కదా. దానికోసం ఏం చేస్తారంటే చక్కగా టమాటాలు ఒక 4-5ని మిక్సీ పట్టేసేసుకోండి ప్యూరీలాగా. దాంట్లో పట్టేటప్పుడు సాల్టు, కారము వేసేసుకొని చక్కగా పట్టేసేసుకోండి. ఇంకా పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అన్నీ కలిపేసుకోండి. జోరు కలిపేసుకొని మనం రవ్వ దోశ వేసేసుకుంటాం కదా, అట్లాగే పెనం బాగా హీట్గా ఉండాలన్నమాట. అలా వేసేసుకొని ఏదైనా చట్నీతో లాగిచ్చేసేయండి. చాలా బాగుంటుంది టమాటా దోశ క్రిస్పీగా. చట్నీ కానీ గ్రీన్ చట్నీ కానీ చేసేసుకొని చక్కగా లాగిచ్చేసేయండి.